హాయ్ అండి, వెల్కమ్ టు మోహన్ లక్ష్మి లాస్. ఈరోజు నేను నైట్కి మిల్ మేకర్ క్యాప్సికమ్ బంగాళదుంప కర్రీ చేస్తున్నానండి. చపాతీకి చాలా బాగుంటుంది. మంచిగా మనం మంచి టిప్స్ కొన్ని టిప్స్తో ఉంటే అది చాలా బాగుంటుంది. ఇప్పుడు జస్ట్ మనం ఆయిల్ వేసుకున్నాం. ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఇందులో పోపు దినుసులు వేసుకున్నాను, కరివేపాకు. జస్ట్ ఇది ఎర్రగా వేగాలండి, మాడకూడదు. ఎర్రగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. దగ్గరుండి వేసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్ వాటర్లో కడిగేసి ఒకసారి నీట్గా కడుక్కున్నాక నానబెట్టుకోవాలండి. కొద్దిగా వాటర్లో నానబెడితే కూర వండే ముందే నానబెట్టుకోవాలి. తర్వాత పెద్దగా ఉన్నాయని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేశాను. మీరు లేదంటే మీరు మామూలుగా ఎలా ఉన్నావో అలాగే వేసుకోవచ్చు. ఇంకా బంగాళదుంప, క్యాప్సికమ్ ఆల్రెడీ కోసి కడిగి వాటర్లో వేసానండి. కూర చాలా బాగుంటుందండి. చపాతీకి, రైస్కి, ఇంకా బిర్యానీకి, పూరీకి కర్రీ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేగాయి కదా, చక్కగా వేగే తీసారా, మాడకుండా కొంచెం రట్టించుకొని వేగితే సరిపోతుంది. ఉల్లిపాయ సరిగా వేయకపోతే కూర టేస్ట్ రాదండి. అలాగని మాడిపోయినా కూడా టేస్ట్ బాగుండదు. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న క్యాప్సికమ్, బంగాళదుంప వేసుకుందాం. కూరగాయలు ఎప్పుడు కోసి ఫ్రిడ్జ్లో స్టాక్ పెడుతూ ఉంటారండి చాలామంది. అలా పెడితే ఇందులో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి. అలాగే దుంపలు కాబట్టి ఇలా కూడా చేయకూడదు, కడిగేసి దుంపలు కోసుకోవాలి. కానీ నేను ఈరోజు కడిగి వాటర్లో వేసానండి, కోసి వాటర్లో వేసాను. ఇలా వేసినా కూడా అందులో కట్ చేసి వాటర్లో వేస్తే ఇందులో ఉన్న పోషకాలు పోతాయి. కొన్ని కూరగాయలు అలాగా, కొన్ని కూరగాయలు ఇలాగ కూడా చేయొచ్చు. కట్ చేసి కోసుకుంటే కొన్ని కూరగాయలు కట్ చేసి కోసుకుంటే కొన్ని ఐటమ్స్ కోసి వాటర్లో వేసుకోవాలి. ఎలా వీలైతే అలా వేసుకుంటూ ఉంటాను. చూసారా, ఇప్పుడు ఇవి చక్కగా వేగాలండి. స్మాష్ లాగా అంటే కొంచెం మెత్తగా అవుతాయి. మీడియంలో మంట పెట్టుకొని మనం ఏదైనా వంట చేసినప్పుడు ఈజీగా కర్రీస్, ఫ్రైలు అవి చేసినప్పుడు ఈజీగా కుక్ కావాలంటే కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ సపరేట్గా చిన్న బాక్స్లో వేస్తానండి, చిన్న బాటిల్లో. అది కడుగుదామని తీసేసాను, అందువల్ల ఇందులో పెద్దదాన్ని వేసాను. జస్ట్ ఉప్పు ఇలా చల్లుకోవాలి. మనకి ఎంత తగిన ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసాక చక్కగా దీన్ని ఇలా ఫ్రై చేసి, మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి మూత పెట్టుకోవాలి. ఇది కొంచెం స్మాష్ లాగా అయ్యాక, కొద్దిగా మెత్తగా అయ్యాక ఇప్పుడు మిల్ మేకర్ వేద్దాం. ఇప్పుడు దీని మీద జస్ట్ మూత పెట్టుకోండి.
నేను స్పూన్లు అందులోనే ఉంచినండి, ఏవైనా సరే వేసాక బయటకు తీసేస్తాను. జస్ట్ స్పూన్ లేకుండానే అన్నీ ఉంటాయి, మనం వేసినప్పుడు అన్నీ స్పూన్ తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకోసారి మూత పెట్టి ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ ఉంటే ఒకటి మిల్ మేకర్ వేద్దాం. ఇప్పుడు చూడండి, అది కొంచెం స్మాష్ అయింది కదా, కొంచెం మెత్తగా అవుతుంది. అప్పుడు మనం మిల్ మేకర్ వేసుకోవాలి. మిల్ మేకర్ కూడా వాటర్ పిండిసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా 5 మినిట్స్ మూత పెడదాం. చూసారా, నేను వంట చేస్తున్న మా బ్రూస్లీ గడు ఎలా చూస్తున్నాడు, అలా పక్కనే ఉంటాడండి. అలా నాకు వీడియో తోడు. మా వాడు కాలేజీకి వెళ్ళిపోయినాక, మా వారి డ్యూటీకి వెళ్ళాక నాకు వీడియో నాకు వాడు తోడన్నమాట. అన్నీ చెక్ చేస్తుంటాడు పైకి ఎక్కి. చూసాడు, అలా చూస్తున్నాడా బ్రూస్లీ. హాయ్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకుందాం, మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన టమాటీ వేద్దాం. టమాటీ ఎప్పుడు మనం నిలువుగా కట్ చేసుకుంటే చక్కగా స్మాష్ అయిపోతాయండి. ఇందులోనే కొందరు చూడండి కొద్దిగా స్మాష్ చేసి వేస్తుంటారు, లేదా పేస్ట్ చేసి వేస్తుంటారు. కానీ ఇలా కట్ చేసుకుంటే కర్రీస్లోకి, అంటే కొన్ని వాటిలోకి పేస్ట్ చేసినా పర్వాలేదు, కానీ ఇలాంటి కర్రీస్లోకి ఇలా కోసి వేసిస్తే చక్కగా స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకున్నాం. ఒక 10 మినిట్స్ అయితే దానిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా, ఇది చక్కగా స్మాష్ అయ్యేగా, అంటే అవి అలా స్మాష్ అయిపోతాయి అన్నమాట. మనం కోసి ముక్కల్లా ఉండిపోతాయి అనుకుంటాం, కానీ అలా ఉండవు. చక్కగా స్మాష్ అయిపోతాయి. చక్కగా వేగే కదా, మంచి హెల్దీ అండి ఈ ఫుడ్. జిమ్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇలాంటి ఫుడ్ ఇస్తే. నైట్ టైము ఈజీగా జీర్ణం అవుతుంది. చపాతీతో, రైస్ తినకుండా ఉంటే చపాతీతో ఈ కూర చాలా బాగుంటుంది. లేదా రైస్ తిన్న వాళ్ళకి కూడా కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం వేసుకుందాం. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా మాకు తగ్గట్టు నేను కారం వేసుకున్నానండి. మీకు అనిపిస్తే మీరు ఎలా తింటారో అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, కొంచెం స్పూన్ జీలకర్ర పొడి, చిన్న స్పూన్ ఇది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, ఇంతండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇక్కడ నుంచి మంచిగా ఇంకా బాగా కలిపాక అంటే దుంపలు ఉడికిపోయి చూసారు, కొంచెం దుంప చాలా బేగా ఉడికిపోతుంది కదా. అంటే ఫ్రైలాగా కావాలంటే జస్ట్ ఇలా తీసేసుకున్నా పర్వాలేదు. మనం జ్యూస్లాగా అంటే మనం కర్రీ అనుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం.
జస్ట్ ముక్కలు ములిగేలాగా వేస్తే సరిపోతుంది. చూసారా అంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోతాయి కాబట్టి ఉప్పు చూసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి మీడియంలో ఉంచితే వాటర్ ఇంకిపోయి దగ్గరగా అయ్యాక మనం కూర రెడీ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను మీకు.